ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ చదివినది కాదు, విన్నది కాదు. వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. మీరు కూడా చివరి వరకు వినండి. రామ్కి ప్రేమంటే నమ్మకం లేదు. కానీ అనుకోకుండా వచ్చిన అమ్మాయి సీత అతని జీవితాన్నే మార్చేసింది. కాలేజీ బస్ స్టాప్ దగ్గర రోజు ఒక్కసారి చూసే చూపు, మాటలు లేని పరిచయం. ఆ చూపుల్లో మొదలయ్యింది ప్రేమ. ఒక్కరోజు వర్షం, అందరూ పరుగులు పెడుతూ ఉంటే సీత నిలబడి ఉన్నది. చేతిలో పుస్తకాలు, కళ్ళల్లో భయం. రామ్ తన అంబ్రెల్లా ఇచ్చాడు. ఆ క్షణంలో ఆమె నవ్వింది. ఆ నవ్వే అతని జీవితంలో వెలుగయింది. రోజులు గడిచాయి. చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న నవ్వులు, చిన్న చిన్న కలలు. ఆ ప్రేమే పెద్దదయ్యింది. ఒక్కరోజు సీత ఇలా అడిగింది, రామ్, మనం పెళ్లి చేసుకుందామా అని. రామ్ కళ్ళల్లో ఆనందం, మనస్సులో భయం. నా జీవితం మొత్తం నువ్వే అన్నాడు. కానీ ప్రేమకు అడ్డుగా నిలిచింది విధి. ఒక్కరోజు లేఖ వచ్చింది. ఆ లేఖలో ఇలా రాసి ఉంది, రామ్, నన్ను మర్చిపో. నీ జీవితం ఆనందంగా ఉండాలి. నేను నీకు భారం అవ్వకూడదు. నన్ను వెతకకు అని రాసి ఉంది. అంతే, రామ్ ప్రపంచం చీకటయింది. కొన్ని రోజులకి సీత మరణించింది అని తెలిసింది. ఆఖరిగా ఆమె చెప్పిన మాటలు, రామ్కి చెప్పండి, నేను అతన్ని వదిలి వెళ్ళలేదు. అతని ఆనందం కోసమే మౌనంగా వెళ్ళిపోయాను అని. ఈరోజు కూడా రామ్ బస్ స్టాండ్ దగ్గర కూర్చుంటాడు, అంబ్రెల్లా పట్టుకొని. వర్షం పడితే పైకి చూస్తాడు. నువ్వు లేకపోయినా నా శ్వాసలో నువ్వే అని మౌనంగా చెప్తుంటాడు. ప్రేమంటే కలిసి ఉండడం కాదు, విడిచిపెట్టిన బాధ పెట్టకపోవడమే నిజమైన ప్రేమ.